ఈ పండగకి అయితే సంక్రాంతికి చిరంజీవి గారు అయితే బాక్స్ ఆఫ్ బద్దలు అయితే కొట్టేశారని మనం అనుకోవచ్చు. సినిమా వైజ్గా మనం మాట్లాడుకుంటే సినిమా అయితే నిన్న నైట్ అయితే నేను చేశాను. ఇప్పుడైతే రివ్యూ అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా సినిమాలో మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే చిరంజీవి గారి యాక్షన్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. వెంకీ గారు చిరంజీవి గారు కాంబో అయితే మనం మాట్లాడుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. కామెడీ అయితే ఎక్కడ తగ్గదు. ఈ సంక్రాంతికి మనం ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అనిల్ రావుపూడి గారు అయితే ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్న ఆ మూవీతో వచ్చారు. ఇప్పుడైతే చిరంజీవి గారితో వచ్చారు. ఇప్పుడు ఒక రేంజ్లో అయితే ఉంది ఈ సినిమా అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కామెడీ వైజ్గా కానీ యాక్షన్ వైజ్గా కానీ ఎక్కడ తగ్గదు. ఇంకా చిరంజీవి గారి యాక్షన్ అయితే మనం చెప్పుకోలేదు. ఇంకా సినిమాలో ఫ్లాట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి చిన్న క్లాష్ అయితే వస్తుంది. తర్వాత వాళ్ళు కలిసారా లేదా అని చెప్పేసి ఈ సినిమా అయితే ఉంటది. చిరంజీవి గారు మళ్ళీ ముందుకైతే వెళ్ళి కలవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉంది. మనం ఎక్కడ మనం తగ్గదు యాక్షన్ సీక్వెన్స్ అనేది. ఓవరాల్ గా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ల వాళ్ళు అయితే బాగా చేశారు. నెగిటివ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ చేసినట్టు నాకైతే అనిపించింది. కానీ ఇంకా ఓల్డ్ స్టోరీ అయితే దీన్ని కొంచెం మళ్ళీ తీసుకొని రీమోడల్ చేసి మళ్ళీ అయితే మార్కెట్లోకి వదిలినట్టయితే నాకు అనిపించింది. ఓవరాల్గా అయితే ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లు వాళ్ళు అయితే బాగా చేస్తారు. విఎఫ్ఎక్స్ బాగుంది సినిమాలో. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా మనం బాగా సినిమా అంటే మనం పర్టికులర్గా చెప్పబడలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఇవి కానీ ఇంకా ఇంత కంబ్యాక్ ఇచ్చినా కూడా ఇంకా 75 ఏజ్లో కూడా బాస్ ఇంత బాగా చేసినా కూడా మనకి 35 అని అనిపిస్తుంది. 35 ఏజ్ అన్నట్టు అనిపడుతుంది. ఆయన డ్యాన్స్ గ్రేస్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. సినిమా చూసినంత వరకు ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి అయితే హైలైట్గా నిలవబోతుందని చెప్పేసి నేను అయితే మాట్లాడగలుగుతాను. మీరు ఎవరైనా చూస్తుంటే సినిమా అయితే మీకైతే నచ్చిందా లేదని కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.